ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 40 దినాల ఉపవాస కూడికల్లో దేవుడు మనల్ని ప్రేమించి 10 రోజులు ఆయన రెక్కల నీడలో భద్రపరిచి 11వ రోజులోనికి దేవుడు నడిపించాడు. ఉదయకాలం స్తుతి కూటములోను ధ్యానంలో కూడా ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈ రాత్రికాల సమయంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షించి చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడే దీవించి ఆశీర్వదించాలని, ఆత్మ బలం పొందుకోవాలని మా ఆశ, మా ప్రయాసకు తగినట్లుగా మీరందరూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకొని ఈ 11వ రోజు కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. పగలంతా మీరు మాకు తోడై ఉండి రాత్రికాల సమయంలో ప్రభువా ఫేస్బుక్ లైవ్ ద్వారా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మహిమ తెచ్చుకోండి నాయన. అలాగే లేఖన భాగంలో నీ దాసు నిలబెట్టుకొని ప్రభువా మాతో ఈ ఫేస్బుక్ లైవ్లో ప్రభువా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి నాయనా. నీకు స్తోత్రము నాయన. ఆత్మ బలమును ఆత్మశక్తిని వారికి అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం, రక్షింపబడిన వారు ప్రభువా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే భాగ్యమును దయచేయమని, కరెంటును వాతావరణాన్ని మీ స్వాధీనపరుచుకొని ప్రభువానికి ఏ ఆటంకం లేకుండా ఈ ఫేస్బుక్ లైవ్ కూడా జయకరంగా జరిగించి మహిమల ఘనతలు ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని సన్నిధిలో పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తింతును.
సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరికుడు వచ్చిన మీకందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న మీకందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. రాత్రికాల సమయంలో నెహెమ్యా గారు వారిని పనివారిని సిద్ధపరిచినట్లుగా మనము చూడగలిగాం. మాత్రమే కాదు దేవుని ప్రియులారా, 18వ వచనాన్ని మరొకసారి, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితి. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు 17వ వచనంలో వారిని ప్రోత్సహిస్తున్న మాట, ఎలా యెరూషలేము పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చివేయబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. స్తోత్రం. హల్లెలూయా. మరలా కట్టుదము రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, పడిపోయిన ప్రాకారములు కట్టబడాలి. రాత్రి జ్ఞాపకం చేశాను, ప్రాకారము వలన ఉపయోగం, లేకపోతే ఆ ప్రాకారం పడిపోతే కలిగే నష్టం. ఈ ప్రాకారం ఉంటే కాపుదల ఉంటుంది, ప్రాకారం ఉంటే భద్రత ఉంటుంది, ప్రాకారం ఉంటే క్షేమం ఉంటుంది. ఈ ప్రాకారము లేకపోతే, ఈ ప్రాకారము పడిపోతే ఆ శత్రువు ఈజీగా లోపలికి వచ్చేసి లోపల ఉన్నటువంటి వాటిని పాడు చేస్తాడు. కనుక మన ఆత్మీయ జీవితానికి కూడా ప్రాకారము ఉండాలి. స్తోత్రం. అందుకనే ఒక మాట యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయములో 30వ వచనాన్ని చదువుకుంది. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా. 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బ్రద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఏమంటారు? ఎక్కడ ఉండటానికి? ప్రాకారములను దిట్టపరచడానికి
తగినవాడు ఎవడు అని పరిశీలించారు. దిట్టపరచబడాలి. ఈ ప్రాకారము దిట్టంగా ఉండాలి, అంటే బలంగా ఉండాలి. ప్రాకారము బలంగా ఉంటే, బలమైనటువంటి ప్రార్థన అనుభవం ఉంటే శత్రువు లోపలికి రాడు కదా. మన ఆత్మీయతలో స్థిరంగా ఉండాలి, భక్తిలో పరిశుద్ధతలో బలంగా ఉండాలి. ప్రతి దానికి అవకాశం ఇస్తే, ప్రతి ఆలోచన, పాపపు తలంపులకు, లోక సంబంధమైన ఆశలకు అవకాశం ఇస్తే ఆ ప్రాకారము నిలవలేదు. ఇక్కడ మనము గమనించగలిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏమంటూ ఉన్నాడు? మనకు నింద రాకూడదు. స్తోత్రం. పడిపోతే నిందొస్తుంది, పడిపోతే నిందొస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుకున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అందుకైన అధిపతులను రాజ్యపాలన విషయములలో దానియేలు ఓకే 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయన మీద నింద వేయాలని చూశారు. ఎప్పుడు నిందించబడతాము? తప్పైనా లోపమైనా కనబడితే నిందొస్తుంది. నా మాట అర్థమైందా? దేవుని ప్రియులారా, తప్పైనా లోపమైనా ఉంటే నిందొస్తుంది. మనకు ఇక మీదట నింద రాకుండా ఉండటానికి, ప్రాకారములు దిట్టపరుచుకొని కాపాడుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాం. అది మన పాపమే, మన దోషమే, మన అవిధేయతే. మన అవిధేయతను బట్టే ఆ ప్రాకారము పడిపోయింది. మందిరములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కూలిపోయింది. మందిరములో ఉన్నదంతా దొంగిలించబడింది. ఇప్పుడు ఇక మీదట అంటే నింద రాకూడదు అంటే మనలో ఇక తప్పైనా లోపమైనా కనబడకూడదు. స్తోత్రం. హేతువు కనిపెడుతున్నారు. దానియేలులో ఏదైనా లోపము, ఏదైనా తప్పు చేయకపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిందించటానికి అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండుటను బట్టి దానియేలు ఘనతకెక్కినట్లుగా మనము చూడగలుగుతాం. స్తోత్రం. హల్లెలూయా. తిమోతేయులు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతేయులు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతేయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనవులు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భర్త కనబరిచినటువంటి తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 14వ వచనంలో కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. ఏమండి? నిందించుటకు అపవాదికి
అక్కడ ఆయన కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తే నిందొస్తుందో, ఏమి చేయకపోతే బాగుంటుందో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, భక్తిలో, ఆత్మీయతలో, సంఘములో, సహవాసములో ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘ పెద్దగా ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు. అందుకని అపవాదికి ఇక్కడ ఆయన మరొక సంగతి, ఒక ప్రత్యేకమైనట్టున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, పిల్లారా, ఆయన అనగా విరోధికి నిందించటానికి, నింద వేయటానికి, ఏదో ఒక విషయం, ఏదో ఒక నింద, అపవాది నింద వేయటానికి అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని ప్రియులారా, మనకు నింద రాకుండా ఉండాలి అంటే అవకాశం కల్పించే అనుభవం, మనలో పాపం ఉంటే, మనలో అవిధేయత ఉంటే, మనలో దేవునికి విరోధమైనవి ఉంటే, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనిస్తే పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని 16వ వచనాన్ని దయచేసి చదువు. ఎలాగనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము, స్వతంత్రులయ్యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవుని దాసుని లోబడి ఉండుడి. ఇక్కడ అంటూ ఉన్నారు, ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అన్నాడు. ఏ ప్రవర్తన? యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. మన ప్రవర్తన విషయంలో కూడా ఏమండి, నిందించుటకు ఏ విషయంలో కూడా మన ప్రవర్తన స్థిరముగా ఉన్నప్పుడు అవమానించి నిందించేవారు సిగ్గుపడతారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మా పరిచర్య నిందింపబడుకుండు నిమిత్తము ఏ విషయంలోనూ అభ్యంతరము చేయక ఎంత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దాని గురించి మా మీద ఎవ్వరు తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాము. కొరింథీ పత్రికలో జ్ఞాపకం ఏమండి, ఎవ్వరికి పరిచర్యలో నిందించకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటున్నాము అని జ్ఞాపకం చేస్తుంది. ఇదిగాక నాకు సహాయం చేయి దేవుని బలమును గూర్చి నెహెమ్యా అంటున్నాడు, దేవుని నాకు సహాయం చేయి దేవుని బలము గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ కూడా వారితో చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మనము నిందించకుండా అపవాదికి మనము నిందకు అవకాశము ఇవ్వకుండా మనం ఎప్పుడైతే యుక్త ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, జ్ఞానము కలిగి ఉంటామో, నిందించటానికి అపవాదికి అవకాశం ఇవ్వకుండా సత్ప్రవర్తన కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవుడే సహాయం చేస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నెహెమ్యా గారు అంటున్నాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వల్లనే సహాయం. నువ్వు ప్రారంభించు, నువ్వు పని చేయటానికి పూనుకో, దేవుడే సహాయం చేస్తాడు. అడ్డుగా ఉన్న వాటిని, వ్యతిరేకతలన్నిటినీ కూడా ఆయనే తొలగిస్తాడు. అపవాదికి నిందించినట్లుగా మనం ప్రవర్తిస్తే, మన ప్రవర్తన మంచిగా లేకపోతే దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది, మిమ్మును బట్టి కదా అన్యజనులలో నా నామము దూషింపబడుతుంది. నిజమే, అబద్ధ ప్రవర్తన కలిగి ఉంటే, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, వంచనతో కూడిన విధానాలు ఉంటాయి. అదే అన్ని జనుల మధ్యలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, అన్ని జనుల మధ్యలో మనలను చూసి వారు ప్రభు వైపు త్రెప్పబడాలి, కానీ వారు మనలను చూసి, మన ప్రవర్తన చూసి ప్రభుని
అసహించుకునేటట్లుగా ఉండకూడదు, దూషింపబడినట్లుగా ఉండకూడదు. నీ దేవుడు ఎట్లా అంటే వాడు అనే విధంగా దేవుని ప్రిలారా. అందుకని మనకు నిందొచ్చింది మన లోపమును బట్టి, మన పాపమును బట్టి, అవిధేయతను బట్టి. ఇక మీదట మనం నింద రాకూడదు. మన ప్రవర్తన ఎలా నిందించడానికి అవకాశమే ఇవ్వకూడదు. స్తోత్రం. అంటే నింద లేని ప్రవర్తన అంటే పరిశుద్ధమైన ప్రవర్తన, సత్ప్రవర్తన, యుక్తముగా నడవాలి. జ్ఞానం దేవుని అజ్ఞానంగా జాగ్రత్త కలిగి పౌలు అదే చెప్తున్నాడు. మేము ఎలా ఉన్నామో మీ మధ్య అపవాదికి ఎవరికి కూడా నిందించడానికి అవకాశం ఇవ్వకుండా మేము మంచి ప్రవర్తన కలిగి మీ మధ్యలో ఉన్నాము. దేవుని ప్రియులారా, అటువంటి అనుభవాలు మనలో ఉంటే ఇదిగో దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పి. దేవుని సహాయము గొప్పది. ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మన ప్రతి అవసరం, మనకి ఏ సహాయం అవసరమో, మనకు ఏ సహాయము కావాలో మనం ప్రభుని అడిగినప్పుడు తప్పక దేవుడు దయచేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం దయచేసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము నుండి వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండి కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు ఏమంట కృప పొందునట్లు, సహాయము కొరకు కృప పొందునట్లు. స్తోత్రం. ఆయన శోధింపబడలేదని కాదు కదా, ఆయన శోధింపబడ్డాడు, ఆయన శ్రమ పొందాడు, ఆయన కూడా దూషించబడ్డాడు, ఆయన కూడా అవమానమును ఉందాడు. ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. సమయోచితమైన సహాయము, ఆ కృప పొందాలి. ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఏమంటూ ఉన్నాడు, సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. శోధింపబడ్డాడు కానీ పాపానికి చోటివ్వలేదు. శోధింపబడ్డాడు కానీ లోక ఆశలకు చోటివ్వలేదు. శోధింపబడ్డాడు కానీ స్తోత్రం అని పాపాన్ని శోధన పడినప్పుడు పాపములో పడిపోతూ ఉంది. శోధనలో ప్రవేశించినట్లు శోధనలో ప్రవేశిస్తూ ఉన్నారు. శోధన వారిని తడుతూ ఉంది. అయితే స్థిరమైన వారిగా ఉండట్లేదు. ఆ శోధనలో జారిపోతున్నారు. ఆ శోధనలో జారిపోతూ ఉన్నారు. ఆ శోధనలో పడిపోయి తప్పిపోతూ ఉన్నారు. అయితే ఆయన శోధించబడి పాపము చేయలేదు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆ సహాయము కొరకు కృప పొందితే సహాయము వస్తుంది. కృప పొందాలి అంటే పాపానికి చోటు ఇవ్వద్దు. స్తోత్రం. మాట అర్థమైందా ప్రియులారా? కృప పొందాలి అంటే సహాయము కొరకై కృప పొందాలి అంటే పాపం చేయకూడదు. పాపానికి చోటు ఇవ్వదు. లోకాశలకు, లోక సంబంధమైన వాటికి చోటు ఇవ్వదు. ఎప్పుడైతే
మనం పాపం లేని వారిగా ఉంటాము. ఆయన కృప మన మీద ఉంటుంది. తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. అందుకోసమని ఇక్కడ నెహెమ్యా గారు ఓ ప్రత్యేకమైన దేవుడు మనకు సహాయం చేశాడయ్యా. ఇక మీదట నింద రాకుండా మన ప్రాకారములను మనం కట్టుకుందాం. రండి రండి. అవిధేయతతో పడిపోయావా? జారిపోయిన పరిస్థితుల మధ్యలో ఉన్నావా? లోకాశల్లో పడిపోయి దేవునికి దూరంగా ఉన్నావా? ప్రభు మార్గములో నడవకుండా అబద్ధంలో నడుస్తూ ఉన్నావా? ప్రభు మార్గములో ఉండకుండా లోక ఆశల వైపు నీ మనస్సును నిలిపేవామో ఒకసారి ఆగి ఆలోచన చేసి దేవుని వైపు తిరగటానికి, దేవుని తట్టు తిరిగితే ఇదిగో మరలా మన ప్రాకారములను మనం దిట్టపరుచుకోగలిగితే అందుకు మరలా కట్టుదాము. రండి, మన పడిపోయిన ప్రాకారాలు కట్టుకుందాం. రండి, పడిపోయిన కుటుంబాలను కడదాం, పడిపోయిన సంఘమును కడదాం, పడిపోయిన విశ్వాసులను లేవనెత్తి ఆత్మీయముగా కడదాం. స్తోత్రం, హల్లెలూయా. కడదాం. రండి, ఒప్పుకోండి. మన అవిధేయతే, మన నిర్లక్ష్యమే ప్రియులారా, మన నిర్లక్ష్యమే, మన అవిధేయత, మన పాపమును బట్టే పడిపోయిందేమో ఈరోజు. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మంచి కార్యము చేయటానికి ఏం చేసుకోవాలి? బలం తెచ్చుకోవాలి. ఏం కంటే అంట మంచి కార్యము. స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఏది మంచిది? అపోస్తలుడైన పౌలు తిమోతేయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఓ చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నా. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది. ఏమంట? ఏది మంచిది? ప్రార్థన చేయటం మంచిది. ఏది మంచిది? విజ్ఞాపనలు చేయటం మంచిది. ఏది మంచిది? యాచించుట మంచిది. ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటం, మనసుకంగా నెమ్మదిగా ఇది మంచిది. లేదు, ఈ ప్రార్థన చేయం, ఈ ప్రార్థనకు రాము. సంఘములో ఉపవాసాలన్నా, సంఘములో విజ్ఞాపన గుడికలన్నా, కుటుంబంలో ఉపవాస ప్రార్థనలన్నా ఆ ప్రార్థన చెయ్యం. స్తోత్రం. ఇది మంచిది. ఇది వదిలేసాం. సంఘ సహవాసాలు వదిలేసాం, సంఘ ప్రార్థనలు వదిలేసాం, నియమక కూడికలు వదిలేసాం, నియమింపబడిన పునరుత్థానపు ఆరాధనను వదిలేసాం. ఏది దేవుని దృష్టికి మంచిదో, ఏది దేవుని దృష్టికి విలువైనదో అది వదిలేసి అనవసరమైన పట్టుకున్నాం. అనవసరమైన వాటి మీదే దృష్టి నిలిపాం. అనవసరమైన వాటి మీదే మనకు అనుదృష్టి. స్తోత్రం. ఇక్కడ పాటలు పాడటం మంచిదని కానీ లేదు, అంటే పాడకూడదని కాదు నా ఉద్దేశం. దేవునికి అనుకూలమే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు దేవుడు. స్తోత్రం. నువ్వు పాటలు పాడే కృప ఉండొచ్చు, ఒకవేళ వాక్యం చెప్పే కృప ఉండొచ్చు, ఏ కృప ఉన్నా దానికంటే ముఖ్యముగా స్తోత్రం మంచిదేది? ప్రార్థన. స్తోత్రం. ఈ అనుభవం దేవునికి అనుకూలమైన అనుభవం. స్తోత్రం. అందుకని ఈ మంచి కార్యము చేయటానికి, పడిపోయిన ప్రాకారాలు కట్టడం మంచిది, లేవనెత్తుకోవటం మంచిది. గుమ్మములారా, మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. ఆమేన్. ఇప్పటికైనా తెలుసుకొని ఆత్మీయతలో పడిపోయి, ఆత్మీయతలో చల్లారిపోయి, ఆత్మీయతలో నిలువెచ్చని స్థితిలో ఉన్న అనుభవాలలో నుండి ఇదిగో ప్రభు ఆత్మ చేత నింపబడి రోషం కలిగిన వారిమిగా ప్రభు పనిచేయటానికి మనలను మనం లేవనెత్తుకున్నాం.
మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లుగా మనలను మనం లేవనెత్తుకుందాం. కాలిపోయిన పరిస్థితుల మధ్యలో నుండి దేవుని కొరకు బలమైన వారిగా నిలబడదాం. అందుకని కట్టుదాం, మనలను మనము కట్టుకుందాం. రండి, ఈ మంచి కార్యము చేయటానికి వారు బలం తెచ్చుకోండి. స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి బలం తెచ్చుకుందాం. దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన సన్నిధిలో పరవశించున్నట్లుగా, ఆత్మ చేత నింపబడి ఆయనను మహిమపరచున్నట్లుగా మనలను మనమే రేపుకొని ప్రభువులో బలం తెచ్చుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికైనా కట్టుతాడు దేవుడు. నువ్వు పూనుకో, ప్రభువే సహాయం చేస్తాడు. నువ్వు సిద్ధపడు, ప్రభువే సహాయం చేస్తాడు. నువ్వు విజ్ఞాపన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రతిష్ఠించుకో. ఈ బాబు ప్రతిష్ఠించుకో. స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు ఎంత గొప్ప. నెహెమ్యా గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు వారందరి మాట. అయ్యా, మనకి ఇక నింద రాకూడదు, దేవుడే సహాయం చేస్తాడు. ఇదిగో నాకు సహాయం చేశాడు ఈ కట్టడానికి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మనం కట్టుకుందాం అని వారిని బలపరిచినప్పుడు, మనం మరలా కట్టుదాం రండి అని ప్రోత్సహించినప్పుడు ఈ మంచి కార్యం చేయటానికి వారు బలం తెచ్చుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. బలం తెచ్చుకొని పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు సన్బలాటు, టోబియా అనేవారు ఎగతాళి చేశారు. స్తోత్రం. అపహాసిస్తూ ఉన్నారు, పరిహసిస్తూ ఉన్నారు. అయ్యో, పడిపోయినవి మరలా లేవనెత్తబడతాయా? పడిపోయిన ప్రాకారములు తిట్టపరచబడతాయా? కాలిపోయినవి మరలా బలం ఉంచుకోగలుగుతావా అని ఎగతాళి చేశారు. నిజమే దేవుని ప్రియులారా, ఈ ఎగతాళి చేసేవారు ఎందరో ఉంటారు, కానీ ఇది దేవుని పని. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పని? దేవుని పని. దేవుని పని చేయటానికి మనం ఎప్పుడైతే మనం పూనుకుంటామో, దేవుని పని చేయటానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో దేవుడే సహాయం చేస్తాడు. వాళ్ళు తృణీకరించని, ఎగతాళి చేయని. స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా చేయని. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. 19వ వచనంలో ఎవడు వీడు అంటే 19వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే హోరోనీయుడైన సన్బలాటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరీదీయుడైన ఎవడాడు? స్తోత్రం. హల్లెలూయా. ఎవడంట వీడు? గెషేము. గెషేము అంట. ఈ గెషేము అనగా గాలివాన అని అర్థం. స్తోత్రం. ఏవాన? గాలివాన. అంటే వీడు ప్రిలారా, పోయిన దినాలలో సన్బలాటు, టోబియా ఆ పేర్లకు అర్థం జ్ఞాపకం చేశాను. ఇప్పుడు గెషేము ఉన్నాడు. ఈ గెషేము అనగా గాలివాన. వాడు ఎప్పుడు కూడా, ఈ గాలివాన ఎప్పుడు కూడా బాగు చేసేది కాదు. అది ప్రారంభమైందా నాశనమయ్యేంత వరకు వదలదు. వాడు నాశనమునే కోరుకుంటాడు. వాడు నాశనము అయితేనే సంతోషిస్తాడు. వాడు నాశనము అయితేనే ఆనందిస్తాడు. మంచిగా పచ్చగా ఉన్నా, పచ్చగా తిన్నా, పచ్చగా సంతోషంగా ఉన్నా ఓర్చుకొని వాడే ఈ గెషేము. నా దేవుని ప్రియులారా, ఇటువంటివి ఎన్నైనా ఉన్నాయి. ఎటువంటి ఎంత గొప్ప గాలివానలైనా రాని, ఎటువంటి గాలివానైనా వీచని, అవహేళన చేయని, అపనిందలు మోపని, తృణీకరించని. అందుకనే యేసయ్య జ్ఞాపకం చేస్తూ, ఇసుక మీద కట్టబడిన ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు. గాలి వచ్చింది, వాన వచ్చింది, ఈ బండ మీద కట్టబడిన ఇల్లు ఎంత మాత్రము కదలలేదు. స్తోత్రం. కారణం, క్రీస్తు అనే బండ మీద వారి విశ్వాసము కట్టబడింది, వారి భక్తి జీవితం కట్టబడింది కనుక
ఎన్ని గాలి వానలు వచ్చిన నిజమే నా దేవుని ప్రిలారా, ఈ గెషెము అనేవాడు సన్బలాటు టోబియా అనేటువంటి వారు ఎంతగానో హేళన చేసి అవమానపరిచారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తృణీకరించారు. ఎలా తృణీకరించారో, ఎలా అవహేళన చేశారో రాబోయే దినాలలో మనం తప్పకుండా నేర్చుకుంటాం. కానీ ఇదిగో క్రీస్తు అనే బండ మీద మనము స్థిరపడినప్పుడు ఎన్నైనా రాని, ఏ పరిస్థితులైనా రాని, కదల్చబడము. స్తోత్రం, కదల్చబడము. ఎందుకు? మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనకు సహాయము చేయు దేవుని కరుణ హస్తము మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. స్తోత్రం. సహాయము చేసే దేవుని కరుణ హస్తము మనకు తోడుగా ఉన్నంత వరకు ఈ టోబియా లాంటి వాళ్ళు, సన్బలాట్ లాంటి వాళ్ళు, ఈ గెషెము లాంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా తృణీకరించినా ప్రభు మనలను తృణీకరించలేదు. స్తోత్రం. ఆయన మనలను తృణీకరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, వాత్సల్యము చూపే దేవుడు, జాలి కలిగిన దేవుడు ఆయన. వాళ్ళు తృణీకరించారని కృంగిపోలేదు. కానీ ప్రిలారా, వారు ఈ సేవకులకు వ్యతిరేకంగా, నెహెమ్యాకు వ్యతిరేకంగా హేళన చేయుట గమనిస్తే ప్రిలారా, వారిలో దేవుని భయం లేని వారిగా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని భయం ఉంటే సేవకులను హేళన చేసేవాళ్ళు కాదు. దేవుని భయం ఉంటే సేవకులను తృణీకరించేవారే కాదు. ఏదేమైనప్పటికీ ప్రిలారా, వారు హేళన చేసి తృణీకరించారు. అయినా దేవుని సేవకులు అధైర్యపడలేదు. నెహెమ్యా గారు భయపడలేదు. తృణీకరించని మన పని ఇది గొప్పది. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పని గొప్పది, ఈ పని మంచిది. మంచి పని చేసేటప్పుడు వ్యతిరేకతలే వస్తాయి. చెడ్డ పని చేసే వాళ్ళకు సహకారులు ఉంటారు, చెడ్డ వాటికే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, చెడగొట్టే వాటిని బలపరిచే వాళ్ళు ఉంటారు. ఉండని, మనలను మనము కట్టుకుందాం. మన సంఘాన్ని, మన భక్తిని, ఆత్మీయతను, మన కుటుంబాన్ని మనము మరలా కట్టుకుందాం, బలం తెచ్చుకుందాం. ఎక్కడ లోపముందో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ వెనకడుగు వేసామో మనలను మనము పరిశీలించుకొని ముందడుగు వేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనం చేయక్కర్లేదు కదా. మనం ఒక తీర్మానం తీసుకొని ముందడుగు వేస్తే దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే బలపరుస్తాడు, దేవుడే కృప చూపిస్తాడు. కనుక అధైర్యపడక ప్రభువులో ముందుకు కొనసాగుదాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు. పరిశుద్ధుడై ఉన్న దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఉపవాస పండుగలలో 20 నాయన అయ్యా 11వ రోజులోనికి మమ్మల్ని నడిపించావు. నీ కృప నాయన, నీకు స్తోత్రం అయ్యా. ఈ 40 రోజులు ఉపవాస కూడికలు మీరు నాయన జరిగిస్తున్న విధానమును బట్టి వందనాలు ప్రభా. ఈ ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ అయ్యా, ఇక్కడ చేర్పడిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధలు చేయండి. నీ ఘనమైన మహిమ కలిగిన కార్యాలు చేయండి. నీ కృప చేత నింపండి, కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడల పక్షాన మీరుండండి అయ్యా. ఎక్కడ జారిపోయామో బలం తెచ్చుకొని మరలా కట్టడానికి, మరలా పురికొల్పబడటానికి మీరు సహాయం చేసే దేవుడు కదా. మీరు మాకు సహాయం చేయండి. మా మందిరం కట్టబడినట్లుగా సహాయం చేయండి. మా మందిరము మరలా బలపరచబడినట్లుగా, జారిపోయిన అయ్యా చెదరిపోయిన వారి అందరినీ మీ నామములో సమకూర్చండి. నీ ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. నీ
కృపచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించండి అయ్యా. వారి అవసరతలు తీర్చండి, బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులకు స్వస్థతనివ్వండి. నీ గాయపడిన హస్తము చాపండి, నీ కరుణ కలిగిన హస్తము చాపండి అయ్యా. నీ మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు ప్రభా అయ్యా నీకే వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సంఘాలు జ్ఞాపకం, ప్రవేశ ప్రార్థన మందిరం విశ్వాసాలను జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి భయంకరమైన స్థితిలో వరద చేతనైనట్టు వస్తూ ఉంది ప్రభా. వరద వస్తుందయ్యా, బిడలకు ఏ హాని కలగకుండా అది అణిచివేయబడునుగాక, అది ఆగిపోవునుగాక అని ప్రార్థన చేస్తాను. నీ కృప చూపించండి అయ్యా, మీరే సహాయం చేయండి. మీ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నీ అద్భుతమైన సహాయము ప్రభా బిడ్డలకు అనుగ్రహించి ఆ నీటిని ఆపివేయండి. ఇళ్ల మీదకి రాకుండా ఇక మీద నాన్న అడ్డు కట్టవేయమని ప్రార్థన చేస్తాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. శిలోహు మందిరాన్ని కూడా విశ్వాసులందరినీ కూడా వారిని రేపండి అయ్యా. వెనకడుగు వేశారయ్యా అయ్యా, జారిపోతూ ఉన్నారయ్యా. మీరు గట్టిగా పట్టుకోండి అయ్యా. నీ కృప చేత గట్టిగా పట్టుకోండి. నీ సన్నిధిలో స్థిరపరచండి, మేలు చేయండి. ఇందిరక్కని జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసురాల పక్షాన మీరు ఉండండి. మంచి ఆరోగ్యం దూరదేశంలో ఉన్న బిడ్డలు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాని బాబుని మీరు దర్శించమని ప్రార్థన చేస్తుంది. మేలు చేయండి అయ్యా. సులోచనకు కుటుంబాన్ని, అయ్యా కళ్యాణ్ బాబు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు దీవించి చాకి పట్ల కూడా కృప దయచేసి ఎగ్జామ్ విషయంలో మీ కార్యం చేయండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా, మీరే కృప చూపించండి. ఇదైన సేవకులమైన మమ్మల్ని దాసురాలను ప్రేమించిన బిడ్డలు వారి చదువుల్లో మీరు తోడే ఉండండి. నీ కృపను తోడుగా వచ్చి అల్ప నన్ను బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నమ్మకమైన సేవకులకు నీ సన్నిధిలో మమ్మల్ని వాడు మేలు చేయండి. ఇగో ప్రభా నీ సన్నిధిలో ప్రభా శిలోహు మందిరాన్ని మరొకసారి స్థలం ఇచ్చావు. మందిరము కట్టబడినట్లుగా అయ్యా నీ కార్యము చేయండి. ఉన్న రుణాలన్నీ ఎత్తివేయబడినట్లు మీరు ద్వారాలు తెరవండి. నీ ఉన్నతమైన ద్వారము తెరవమని ప్రార్థన చేస్తాను. నీ అద్భుతమైన కార్యం చేసి దుష్టుడి కార్యములన్నీ దూరపరచు. నీ ఆత్మ చేత నడిపించి మేలు చేసి నాయనతో నింపి బలపరచు. రాత్రికాలపు ఆశీర్వాదాలు దయచేయండి. యేసు నామమును అడుగుచు నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.